everyone, it's Jyoti. Welcome back to my channel. ఈ రోజు నేను సమ్మర్ లో ఎవ్రీ గర్ల్ కి యూజ్ అయ్యే 6 బెస్ట్ సమ్మర్ హ్యాక్స్ తీసుకొని వచ్చాను. సమ్మర్ వచ్చేసరికి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డీహైడ్రేషన్, స్కిన్ ట్యానింగ్, హెయిర్ ఫాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటన్నిటిని సింపుల్ హ్యాక్స్ తో ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్, హైడ్రేషన్. సమ్మర్లో బాడీ బాగా డీహైడ్రేట్ అవుతుందని అందరికీ తెలుసు. దానికోసం ఎక్కువగా వాటర్ తాగాలని కూడా అందరికీ తెలుసు. కానీ దీన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతాం. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వల్ల డే అంతా హైడ్రేటెడ్గా ఉండడమే కాకుండా స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటే వాటర్లో కొన్ని క్యూకంబర్ స్లైసెస్, కొన్ని లెమన్ స్లైసెస్ వేసి డే అంతా వాటర్ రీఫిల్ చేసుకుంటూ తాగుతూ ఉండాలి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ స్కిన్ డెఫినెట్గా గ్లో అవుతుంది. బాడీతో పాటు స్కిన్కి కూడా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సమ్మర్ అని చెప్పి మాయిశ్చరైజర్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. వాటర్ బేస్డ్ ఆర్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తే స్కిన్ నాన్ స్టిక్గా ఉంటుంది, ఆయిలీగా అస్సలు కనిపించదు. సెకండ్ వన్, సన్ ప్రొటెక్షన్. సమ్మర్ అంటే స్కిన్ చాలా చాలా ట్యాన్ అవుతుంది. దీనికోసం మనకి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ స్కిన్ ట్యాన్ అవ్వకుండానే కాకుండా రింకిల్స్ రాకుండా, స్కిన్ త్వరగా ఏజింగ్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది. కాబట్టి సన్ స్క్రీన్ అస్సలు మిస్ చేయొద్దు. మీరు బయటికి వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో ఉండేటప్పుడు కూడా సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కూడా మనం ల్యాప్టాప్ ముందు కూర్చున్నా లేదా కుకింగ్ చేస్తున్నా కూడా యూవీ రేసెస్ వచ్చి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సన్ స్క్రీన్ ఇంట్లో ఉండేటప్పుడు కూడా యూస్ చేయండి. ఫేస్కి మాత్రమే కాకుండా బాడీకి కూడా సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. బాడీ సన్ స్క్రీన్ లోషన్ కూడా యూస్ చేయండి. దాంతోపాటు లిప్స్కి కూడా SPF ఉండే లిప్ బామే యూస్ చేయండి. సో సమ్మర్లో లిప్స్ కూడా ట్యాన్ అవ్వకుండా చాలా హెల్తీగా ఉంటాయి. నేను యూస్ చేసే సన్ స్క్రీన్స్ అన్నీ కూడా పక్కన ప్లే చేస్తూ ఉంటాను, మీకు కనిపిస్తుంది. థర్డ్ వన్, ఫ్రేగ్రెన్స్ ఆర్ బాడీ ఆర్డర్. ఇలాంటి ఒక హ్యూమిడ్ వెదర్లో స్వెట్ చాలా ఎక్కువ, దానివల్ల బ్యాక్టీరియా అక్యూములేట్ అయ్యి మనకి బ్యాడ్ ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం బాడీ రోల్ ఆన్స్ యూస్ చేయాలి. దీనివల్ల ఆర్డర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. నేను యూస్ చేసే బాడీ రోల్ ఆన్ విష్ కేర్ నుండి. మీరు పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తున్నట్టయితే పర్ఫ్యూమ్స్ వేసుకునే ముందు బాడీ లోషన్ ఆర్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత దానిపైన పర్ఫ్యూమ్స్ వేసుకుంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. డే అంతా కూడా ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఫోర్త్ వన్, క్లోతింగ్. ఇలాంటి హాట్ వెదర్లో మనం కాటన్ ఆర్ లైట్ కలర్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే డార్క్ కలర్ ఫ్యాబ్రిక్స్ కానీ అండ్ పాలియస్టర్ లాంటి ఫ్యాబ్రిక్స్ కానీ సన్ రేసెస్ని అబ్జర్వ్ చేసుకొని బాడీలో హీట్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ వంటివి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు క్లోత్స్ పైన, అండర్ ఆర్మ్స్ దగ్గర ఆర్ ఇంకా వేరే ప్లేసెస్లో ఎక్కడైనా స్వెట్ స్టెయిన్స్ ప్రాబ్లం ఉంటే మీరు ఈ స్వెట్ ప్యాచెస్ చూస్ చేయండి. ఇది స్వెట్ అంతా అబ్జర్వ్ చేసుకొని మీకు ఆక్వర్డ్నెస్ని లేకుండా చేస్తుంది. ఫిఫ్త్ వన్, ఫుడ్. ట్రై టు అవాయిడ్ స్పైసీ అండ్ మసాలా ఫుడ్స్ ఇన్ దిస్ వెదర్. ఎందుకంటే బాడీ టెంపరేచర్ని అవి చాలా ఇంక్రీజ్ చేస్తాయి. ఈ స్పైసెస్ ఏంటంటే ఇంటర్నల్ హీట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇలాంటి వెదర్కి ఇది అస్సలు ఐడియల్ కాదు. కాబట్టి క్యూకంబర్స్, కర్డ్, ఫ్రెష్ ఫ్రూట్స్ లాంటివి మీ డైట్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా హెల్తీగా అనిపిస్తుంది. ఇంటర్నల్లీ కూల్గా కూడా ఉంటారు. సిక్స్త్ వన్, హెయిర్ ఫాల్. స్కాల్ప్ పైన ఎక్కువ స్వెట్ రావడం వల్ల డర్ట్ అక్యుములేట్ అయ్యి దాని హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సమ్మర్లో ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేసుకునే అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు హెవీ ఇంటెన్స్ వర్కౌట్స్ చేసేటట్టయితే ఇంకా ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్, హెయిర్ కేర్కి సంబంధించి కంప్లీట్గా ఒక వీడియో నేను ఈ వీకెండ్ పోస్ట్ చేస్తాను. సో స్టిక్ టు మై ఛానల్ ఫర్ దట్. మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే చాలా 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 థ్యాంక్ యూ. ఎలానో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేసుకుంటే నా ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.